హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము. సో, మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్‌తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తది. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో, అలానే ఎవరైనా గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు గనక ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీరు చూడగలుగుతారండి. సో ఇక్కడ చూడండి, నేనైతే ఇది థర్స్డే ఈవినింగ్ నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ బ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. సో థర్స్డే రోజైతే మా వారైతే మా అత్తమ్మని తీసుకొని హాస్పిటల్కి అనేసి వెళ్ళాడనమాట. సో నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదండి. సో ఇంకా 4 o'clockకి మా రీతు వచ్చేస్తుంది, 5:30కి ఇంకా అభి వచ్చేస్తాడనేసి నేనైతే షాప్ నుంచి 3కి అయితే వచ్చేసానండి. సో 3కి వచ్చేసి ఇంకా కొంచెం అన్నం తినేసి ఇంకా నేనైతే 4 అవ్వగానే రీతునైతే స్కూల్కి వెళ్ళేసి ఇంకా తీసుకొని వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఇంకా బయట అయితే వెదర్ చాలా కూల్ ఉందన్నమాట. ఆ రోజైతే ఫుల్ వర్షం అండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇంకా అభినైతే తీసుకురావడానికి అనేసి వెళ్దామంటే ఇంకా ఫుల్ వెదర్ అయితే చాలా అంటే నల్లగా మబ్బులైతే మారిపోయాయండి. ఇంకా నేనైతే తొందరగా ఇల్లు అయితే ఊడ్చేసాను, బయట కూడా ఊడ్చేసానమాట. సో చూడండి 5కి అయితే ఇలా ఉందనమాట. ఆ రోజు అయితే చాలా ఫుల్ అంటే ఫుల్ వర్షం అయితే పడిందండి. నేనైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి. సో ఆ రోజు వెదర్ ఎలా ఉంది, నా ప్రాబ్లం ఏంటి అనేసి నేనైతే షార్ట్ వీడియోలో అయితే చూపించాను మీకైతే. సో చూస్తున్నారు కదండి, ఇలా ఉందన్నమాట. ఆ రోజైతే ఇంకా అభినైతే తీసుకొద్దామనేసి నేనైతే అనుకున్నానమాట. ఇంకా 5 అవుతుంది కదా, 5:30కి అయితే బస్ వస్తుందండి. సో అందుకే ఇంకా తొందరగా ఇల్లు అయితే ఊడ్చేసి ఇంకా గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేస్తున్నానమాట. సో మార్నింగ్ అయితే ఆ రోజు మార్నింగ్ అయితే నేను ఇడ్లీ చేశానండి. సో టిఫిన్స్ కానీ ఇంకా లంచ్ రెసిపీస్ చేసినవి కానీ గిన్నెలు అన్నీ అలానే ఉన్నాయండి. సో అవన్నీ కడిగేసరికి అయితే చాలా టైం పడుతుంది అనేసి ఇంకా కొంచెం ఎక్కువే గిన్నెలు ఉన్నాయి కదా, తొందరగా చేసేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, ఇంకా వర్షం పడుతూ ఉంటుంది. ఆ తర్వాత కరెంట్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది కదండి. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వీలవ్వదు అనేసి నేనైతే ఇంకా అభి టైం అయిన కొద్దీ నేనైతే ఇది చేసేస్తున్నానండి. సో నేను అభి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 15 minutes అయితే టైం పడుతుందండి. సో అందుకే ఇంకా కొంచెం తొందరగా గిన్నెలు కడిగేసి కొంచెం ముందుగానే వెళ్ళిపోవాలనేసి నేనైతే ఫాస్ట్గా అయితే ఇక్కడ గిన్నెలు అనేది కడిగేస్తున్నాను అనమాట. ఇంకా పక్కనే స్టవ్ క్లీనింగ్ కూడా అలానే ఉందండి. సో చాలా వర్క్ అయితే ఉంది ఇంట్లో అనేసి ఇంకా తొందరగా నేనైతే ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఆ రీతు అయితే బయట కూర్చొని హోంవర్క్ చేసుకుంటుందండి. ఇంకా కొద్దిసేపు అలా వాళ్ళ అన్న అంటే అవి వచ్చేంత వరకు అయితే తను ఏమైనా రైటింగ్ వర్క్ ఉంటే చేసేసుకుంటూ ఉంటుందండి. ఇంకా తర్వాత ఇద్దరు కలిసి అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారనమాట సాయంత్రం వచ్చిన తర్వాత. ఇంకా ఈరోజు అయితే చాలా వర్షం పడుతుంది కాబట్టి ట్యూషన్కి కూడా పంపించద్దు అనేసి నేను అనుకున్నానండి. సో అందుకే ఇంకా ఏం వర్క్ ఉన్నా నువ్వు ఇంట్లోనే చేసేసుకో అని చెప్తే ఇంకా మా రీతు అయితే బయట కూర్చొని హోంవర్క్ అయితే చేసేసుకుంటుందండి. ఇంకా అభి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి అయితే చేసేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా నేనైతే షాప్కి వెళ్ళే ముందే మార్నింగే బట్టలు అయితే పిండేసి బయట ఆరేసి వెళ్ళిపోయానండి. ఇంకా వచ్చి చూసేలోగా అయితే మొత్తం ఇంకా తడిసిపోయాయన్నమాట బట్టలన్నీ. నానిపోతే ఇంకా వచ్చిన తర్వాత అయితే అవన్నీ తీసేసి మళ్ళీ లోపల తీసుకొచ్చి చైర్స్ పైన వేసేసి ఇంకా ఇవన్నీ పనులు చేసుకునేసరికి అయితే ఫుల్ హడావిడిగా అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలు అయితే కొన్ని కడిగేసానమాట. ఇంకా స్టవ్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటే అంతలోపే టైం అయితే కొంచెం ఎక్కువే అయిపోయిందండి. సో ఫాస్ట్గా నేనైతే గిన్నెలు మాత్రమే కడిగేసి ఇంకా స్టవ్ క్లీనింగ్ అలానే పెట్టేశానండి. వచ్చిన తర్వాత నెమ్మదిగా చేసుకోవచ్చు అనేసి నేనైతే ఇంకా టైం అయిపోయిన టెన్షన్లోనే ఇంకా వెళ్ళిపోయానమాట. సో రీతుని తీసుకొని ఇంకా తాళం అయితే వేసేసి వెళ్ళిపోయానమాట. సో వెళ్ళిన తర్వాత మధ్యలో అయితే గుర్తొచ్చిందండి నాకైతే అంబ్రెల్లా తీసుకెళ్ళలేదు అనేసి. ఇంకా ఆ రోజైతే నేను అభికి కూడా బ్యాగ్లో అయితే అంబ్రెల్లా వేసి ఇవ్వలేదండి, కనీసం అదన్నా ఉంటుండే అనమాట. సో చూస్తున్నారు కదండి, కరెక్ట్గా మా అభి అయితే బస్ దిగేసి వచ్చేసాడు. ఇంకా అంతలోపే మాకు అక్కడే వర్షం అయితే అందుకుందనమాట. సో అది గాలి వాన విపరీతంగా వచ్చిందండి. ఇంకా ఆ వర్షంలో మేము వెళ్ళాలంటే అసలు ఏం లేదనమాట. ఇంకా ఏం చేద్దామా అనేసి అక్కడే పక్కన ఒక ఇల్లు ఉంటే ఆ పక్కన ఇల్లుంటే
అక్కడైతే వెళ్ళిపోయి ఇంకా కొద్దిసేపు ఒక 15 మినిట్స్ అయితే ఇక అక్కడే ఉండిపోయామండి మేమైతే. సో నెక్స్ట్ అయితే ఇంకా ఒక 15 మినిట్స్ తర్వాత ఆగుతుందా అంటే అప్పటికి కూడా ఆగలేదండి. ఇంకా నైట్ అయిపోయేటట్టు ఉంది. అంతలోపు ఇంకా మా వారు కూడా రాలేదు. ఇంకా వాళ్ళైతే నిజామాబాద్లోనే ఉన్నారండి ఆ టైం వరకు కూడా. మా అత్తమ్మ కోసం అయితే చెకప్కి తీసుకెళ్ళాడు కదండి. ఏమేమో కొంచెం టెస్టులు అయితే కొంచెం ఎక్కువే చేయించారనమాట. సో ఆ రోజైతే టైం అయితే వాళ్ళకి చాలా పట్టిందండి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే నైట్ 9 అయిందనమాట. ఇంకా నేనైతే ఇంకా వర్షం అయితే ఆగట్లేదు అనేసి ఒక 15 మినిట్స్ చూసిన తర్వాత పిల్లల్ని తీసుకొని అలానే వచ్చేసానండి. కొంచెం వర్షంలో అయితే తడిసిపోయారనమాట పిల్లలైతే. వచ్చిన తర్వాత ఇంకా నేనైతే కిచెన్ రూమ్లో మొత్తం స్టవ్ క్లీనింగ్ చేసేసి గిన్నెలన్నీ కడిగేసి అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లలైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని అన్నం తిని హోంవర్క్ చేసుకుంటున్నారనమాట. సో నేనైతే ఈ పనులన్నీ చేసేసుకొని ఇంకా డిన్నర్ ఏం చేద్దామా అనేసి చూస్తే కొంచెం పప్పు ఉందండి, కొంచెం రైస్ కూడా ఉందన్నమాట. ఇంకా అటు ఇటు కొంచెం సరిపోదు అనేసి కొంచెం రైస్ అయితే పెట్టేశానండి. సో ఇదండి బ్లాగ్ అయితే. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.